నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ వారం ఖగోళంలో అత్యంత కీలకమైన గ్రహ మార్పులు జరుగుతున్నాయి. ఆగస్టు 16 నుండి 22వ తేదీ వరకు వార ఫలితాలు ఈ వీడియోలో చూద్దాము. అయితే ఈ వారంలో ఖగోళంలో గ్రహాల స్థితి చూద్దాం. ముందుగా మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో గురువుతో పాటు అస్తంగత్వ బుధుడు, సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు. అయితే రవి భగవానుడు ఆగస్టు 17 వరకు కర్కాటకంలో ఉండి ఆగస్టు 18 నుండి తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితిలో, కుంభరాశిలో రాహువు మరియు మీనరాశిలో వక్రించిన స్థితిలో శని భగవానుడు సంచరిస్తున్నారు. ఇక ఈ వారంలో చంద్రుని సంచారం, ఈ వారం చంద్రుడు కన్యారాశి నుండి వృశ్చిక రాశి వరకు సంచరిస్తున్నాడు. ఈ గ్రహాల వీక్షణ, దృష్టి, యుతి ఆధారంగా మీ జన్మరాశుల నుండి చంద్రుని గోచార సంచారాల ఆధారంగా 12 రాశుల వారికి కూడా విద్య, కెరీర్, ఆర్థికం, లైఫ్, బిజినెస్ పార్ట్నర్స్, కోర్టు కేసులు, ప్రమాద సూచనలు మరియు పరిహారాలతో కూడిన పూర్తి జాతకం ఇప్పుడు చూద్దాము. ఒక్కొక్క రాశి వారికి కూడా. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. నమస్కారం. ముందుగా మేషరాశి వారికి చూద్దాము. మేషరాశిలో 3 నక్షత్రాల పాదాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వరకు వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో గోచార స్థితి వీరికి కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. సాధారణం నుండి మధ్యస్థం వరకు కూడా ఉంటే ఒక రకంగా ఉండొచ్చు అనేది అంచనా. చంద్రుని సంచారం ఈ వారం మీ రాశి నుండి 6, 7, 8 రాశుల మీదుగా సంచరిస్తున్నాడు. వారాంతంలో అష్టమ చంద్రుని ప్రభావం ఉంటుంది బాగా. గ్రహాల దృష్టి మరియు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, మిథున కుజుని తృతీయ దృష్టి, మీన వక్ర శని యొక్క వ్యయస్థాన ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఈ వారంలో వీరికి. విద్య, కెరీర్ పరంగా చూస్తే విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. ఉద్యోగంలో ఊహించని బదిలీలు లేదా అదనపు బాధ్యతల వల్ల అలసట చెందుతారు. ఇక భాగస్వామ్యం, వ్యక్తిగత జీవితానికి చూస్తే చంద్రుడు 7వ ఇంట ఉన్నప్పుడు భాగస్వామితో సంతోషం ఉన్న కన్యా శుక్రుని నీచ దృష్టి వల్ల లైఫ్ పార్ట్నర్తో చిన్నపాటి పట్టింపులు రావచ్చు. బిజినెస్ పార్ట్నర్స్తో ఓర్పు వహించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో ఈ మేషరాశి వారికి ఆకస్మిక ఖర్చులు అయితే పెరుగుతాయి. కొత్త ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు, నూతన ఇన్వెస్ట్మెంట్స్ అయితే వాయిదా వేయండి. కొత్తగా అప్పులు చేయడం మానాలి ఈ వారంలో వీరు. ఇక కంటి లేదా ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యలు రావచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ వారంలో. కోర్టు కేసుల్లో రాజీ మార్గమే ఉత్తమంగా కనిపిస్తుంది. లాంగ్ జర్నీలలో ప్రమాద సూచనలు ఉన్నాయి, జాగ్రత్త పడాలి. ఇక ఈ వారంలో వీరికి కలిసి వచ్చే నంబర్, లక్కీ నంబర్ అండ్ కలర్, లక్కీ నంబర్ 9, కలరు ఎరుపు రంగు. ఇక పరిహారం అయితే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ లేదా హనుమాన్ చాలీసా పఠనం చేయండి. ఈ వారంలో వీరికి కొద్దిగా ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి పరిహారాలు చేసుకుని అధిగమించాల్సిందిగా సూచన. ఇక తదుపరి వృషభ రాశి వారికి. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వీరందరికీ కూడా ఇవి వర్తిస్తాయి ఈ ఫలితాలు. ఈ వారంలో స్థితి వీరికి అత్యంత అనుకూలంగా ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చంద్రుని సంచారం ఈ వారంలో మీ రాశి నుండి 5, 6, 7 రాశుల మీదుగా సంచరిస్తున్నాడు. చంద్రబలం బాగుంది అనేది చెప్పచ్చు. ఇక గ్రహాల దృష్టి ఫలితాలు ఆధారంగా కర్కాటక ఉచ్చ గురువు యొక్క శుభదృష్టి మరియు రవి బుధుల అనుకూల స్థితి వల్ల మీకు సర్వత్రా విజయం లభిస్తుంది ఈ వారంలో. ఇక విద్యార్థులకి అద్భుతమైన సమయం అని సూచించవచ్చు. ఉద్యోగంలో పదోన్నతులు, బదిలీలు అనుకూలిస్తాయి మరియు అధికారుల ప్రశంసలు అన్నిటికీ కూడా ఆస్కారం కనిపిస్తుంది గోచారంలో. భాగస్వామ్యంలో సప్తమ చంద్రుని సంచారం వలన లైఫ్ పార్ట్నర్తో సంతోషకరమైన సమయం గడుపుతారు. బిజినెస్ పార్ట్నర్స్తో పాత వివాదాలు తొలగి కొత్త లాభసాటి ఒప్పందాలు కుదురుతాయి అనే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది గోచారంలో.
షేర్ మార్కెట్ పెట్టుబడులు అయితే బాగానే లాభిస్తాయి. ఇక ఇల్లు వాహన కొనుగోలు యోగం కనిపిస్తోంది. గృహం మరమ్మతులు కలిసి వస్తాయి. ఎవరన్నా రిపేర్ చేయదలుచుకున్న వారికి ఈ వారంలో కలిసి వస్తుంది. అప్పుల ఒత్తిడి కూడా ఈ వారంలో తగ్గుముఖం పడుతుంది అనేది సూచిస్తున్నాను. ఇక పాత అనారోగ్యం అయితే మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా కోర్టు వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ విధంగా ఈ వృషభ రాశి వారికి ఇప్పటి వరకు కూడా అన్ని ఉత్తమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక లక్కీ నంబర్ వీరికి 6, కలర్ తెలుపుగా సూచించడం జరుగుతుంది. పరిహారంగా శుక్రవారం మహాలక్ష్మి అష్టకం చదవండి, అమ్మవారికి పాయసం నివేదించండి, ఇంకా ఉత్తమ ఫలితాలకి అనేది సూచించటం. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ వార స్థితి వీరికి మిశ్రమంగా గోచరిస్తుంది. స్వల్ప ప్రతికూలం, స్వల్ప అనుకూలంగా గోచరిస్తుంది గ్రహాల స్థితిగతులను బట్టి. చంద్రుడు ఈ వారం మీ రాశి నుండి 4, 5, 6 రాశుల మీదుగా సంచరిస్తున్నాడు. అయితే చంద్రబలం కూడా మిశ్రమంగా ఉంది. గ్రహాల దృష్టి ఫలితాలు అయితే కనుక మీ రాశిలోనే కుజుడు సంచరించడం, మీన వక్ర శని యొక్క దశమ దృష్టి వల్ల పనులలో కొంత జాప్యం, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ఇక చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది. ఓపిక అవసరం. భాగస్వామ్య విషయాలకి భాగస్వామి నిర్ణయాలని గౌరవించండి. కుటుంబ జీవితం సాధారణంగానే ఉండొచ్చు. కన్యా శుక్రుని ప్రభావం వల్ల వ్యాపార భాగస్వాములను అయితే ఈ వారంలో గుడ్డిగా నమ్మకండి. ఇక ఆర్థిక రాబడి సాధారణంగానే ఉంటుంది. ఆస్తుల అమ్మకాల్లో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. పాత అప్పులు తీర్చడానికి మార్గాలు ఈజీగా అవుతాయి. ఎవరికి షూరిటీ సంతకాలైతే ఈ వారంలో పెట్టకండి అనేది గట్టి సూచన. ఆరోగ్యపరంగా చూస్తే మానసిక అలసట ఉంటుంది, నీరసంగా ఉంటుంది. తల్లిదండ్రుల హెల్త్ కేర్ అవసరం. లాంగ్ జర్నీలలో సామాన్ అయితే జాగ్రత్త పరచుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకండి. కోర్టు కేసులు యథావిధిగా తటస్థంగా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ వారంలో వీరికి లక్కీ నెంబర్ 5, కలరు ఆకుపచ్చ. మీరు ఏదైనా ముఖ్యమైన పనులకి వెళ్ళేటప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చు. పరిహారంగా బుధవారం విష్ణు సహస్రనామ పఠనం చేయండి. ఇక కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు కర్కాటక రాశిలో వారందరికీ కూడా ఈ ఫలితాలు. ఈ వారం స్థితి వీరికి అనుకూలంగా ఉంది, శుభప్రదంగా ఉందని చెప్పచ్చు. చంద్రుని సంచారం ఈ వారం 3, 4, 5 రాశుల మీదుగా సంచరిస్తున్నాడు. చంద్రబలం కూడా మిశ్రమంగానే ఉంది. గ్రహాల దృష్టి ఫలితాలు అయితే గనక మీ రాశిలోనే ఉచ్చ గురువు మరియు అస్తంగత్వ బుధుడు ఉండటం, రవి సంచార మార్పు వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులు విజయం సాధిస్తారు ఈ వారంలో. ఉద్యోగంలో నూతన అవకాశాలు, ప్రమోషన్లు సూచనలు బాగానే గోచరిస్తున్నాయి. ఇక దాంపత్య జీవితంలో అనురాగం అయితే పెరుగుతుంది. బిజినెస్ పార్ట్నర్స్తో కలిసి కొత్త ప్రాజెక్టులు లాభసాటిగా ప్రారంభించవచ్చు. అనుకూలం. ఇక ఆర్థిక స్థితి అయితే మెరుగ్గా ఉంటుంది ఈ వారం. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వాహనం, ఆస్తుల కొనుగోలుకి వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి. ఇక ఆరోగ్యం అయితే ఇదివరకు మీద కుదుట పడుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. సుదూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు బాగానే లాభిస్తాయి ఈ వారంలో. ఇక వీరికి కలిసొచ్చే నంబరు 2, కలరు క్రీమ్ కలరు. సోమవారం శివలింగానికి పాలాభిషేకం లేదా జలాభిషేకం చేయండి పరిహారంగా. మంచి ఫలితాలకి. ఇంకా సింహరాశి. సింహరాశిలో మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర 1వ పాదం వారికి ఈ వార స్థితి అయితే వీరికి సింహరాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది ఈ వారం సింహరాశి వారికి అని చెప్పచ్చు.
చంద్రుని సంచారం ఈ వారం 2, 3, 4 రాశుల మీదుగా సంచరిస్తున్నాడు మీ రాశి నుండి. ఇక మీ రాశిలో కేతువు సంచారం ఆగస్టు 18 నుండి రవి ప్రవేశం మరియు కుంభ రాహువు యొక్క సప్తమ దృష్టి వల్ల కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి అనేది చెప్పచ్చు. విద్యార్థులకు అనుకూల వారం, ఉద్యోగస్తులకు ఆఫీసులో కొత్త బాధ్యతలు దక్కుతాయి, హోదా పెరుగుతుంది, స్థానచలన సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇక జీవిత భాగస్వామి నుండి ఆశించిన సపోర్ట్ అయితే ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్స్తో చాలా క్లారిటీగా వ్యాపార వృద్ధికి వారి పారదర్శకత్వం వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది అనేది సూచిస్తుంది. ఇక ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ వారంలో వీరికి భూమి ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక నూతన పెట్టుబడులకి అనుకూల సమయం అనేది చెప్పచ్చు. పాత రుణాలు అప్పులు కూడా తీర్చగలుగుతారు, ఆర్థిక స్థితి బాగుంటుంది. ఇక కోర్టు కేసులు ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా ఉత్సాహంగా ఉంటుంది ఈ వారంలో ఈ సింహరాశి వారికి. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే బాగుంటుంది. ప్రయాణాల వల్ల వ్యాపార లాభాలు చేకూరుతాయి. కోర్టు విషయాల్లో ముందడుగు పడుతుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన దాని మీద ఏదన్నా విషయాలు ముందుకు జరుగుతాయి కోర్టు కేసుల్లో. ఇక ఈ వారంలో వీరికి లక్కీ నంబరు కలిసొచ్చే నంబరు 1, కలరు గోల్డెన్ ఎల్లో కలరు. పరిహారంగా ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి లేదా సూర్య నమస్కారాలు చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాల కోసం అనేది సూచించడం. ఇక కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్ర 1, 2 పాదాల వారికి ఈ వారంలో అత్యంత అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది కన్యారాశి వారికి కూడా. చంద్రుని సంచారం ఈ వారం మీ రాశి నుండి 1, 2, 3 రాశుల మీదుగా రాశి నుండి సంచరిస్తున్నాడు. ఇక రాశిలోనే శుక్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీన వక్ర శని యొక్క సప్తమ దృష్టి మరియు కర్కాటక గురువు దృష్టి వల్ల విపరీత రాజయోగ ఫలితాలు లభిస్తాయి కన్యారాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక విద్యారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు, ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లు కోరుకునే వారికి ట్రాన్స్ఫర్స్ అనుకూల సమయంగా ఉంటుంది ఈ వారంలో. ఇక ఉద్యోగస్తులకి బాగుంది, విద్యార్థులకి బాగుంది. ఇక వ్యక్తిగతంగా లైఫ్ పార్ట్నర్తో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలు చేసే అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో పార్ట్నర్స్ సహకారం వల్ల పనిభారం చాలా తగ్గుతుంది, వారి మద్దతు ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి బలంగా ఉంది ఈ వారంలో ఈ కన్యారాశి వారికి. కొత్త ఇల్లు లేదా భూమి కొనుగోలుకి కూడా యోగం ఉంది. గృహ మరమ్మతులు పూర్తి చేస్తారు. బ్యాంకు లోన్లు సకాలంలో అందుతాయి ఈ కన్యారాశి వారికి. ఇక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వారంలో. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ప్రయత్నించే వారికి. లాంగ్ జర్నీలు బాగా కలిసి వస్తాయి ఈ వారంలో ఈ కన్యారాశి వారికి. ఇక లక్కీ నెంబర్ అంటే 5, లక్కీ కలరు లేత ఆకుపచ్చ రంగు వీరికి ఈ వారంలో కలిసి వచ్చేవి. పరిహారంగా బుధవారం ఆవుకి పచ్చగడ్డి తినిపించడం లేదా విష్ణు ఆరాధన చేయడం ఇంకా చాలా మంచి ప్రతిఫలాలకి అనేది సూచించడం. ఇక తులారాశి. తులారాశిలో చిత్తా 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రము, ఇక స్వాతి నక్షత్రము, విశాఖ 1, 2, 3 పాదాల వారు. ఈ వారం అనుకూలం, మంచి లాభాలే ఉంటాయి తులారాశి వారికి కూడా అనేది సూచిస్తుంది. చంద్రుడు ఈ వారం మీ రాశి నుండి 12, 1, 2 రాశుల మీదుగా సంచరిస్తున్నాడు. వార ప్రారంభంలో వ్యయచంద్రుని ప్రభావం అయితే ఉంటుంది వీరిపై. ఇక మిథున కుజున దృష్టి మరియు రవి సంచార మార్పుల వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వృద్ధి అయితే బాగానే ఉంటుంది తులారాశి వారికి. విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా విద్యార్థులకి ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకుంటారు. వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో చిన్నపాటి విభేదాలు అయితే అవకాశం ఉంది. మాట తీరు అదుపులో ఉంచండి. బిజినెస్ పార్ట్నర్స్తో లెక్కల్లో స్పష్టతగా ఉండండి. ఇక ధన ప్రవాహం అయితే ఈ వారంలో చాలా బాగానే ఉంటుంది తులారాశి వారికి. ఆస్తుల అమ్మకం ద్వారా మంచి లాభాలు వస్తాయి. నూతన పెట్టుబడులకు సానుకూల వారం అనేది కూడా చెప్పచ్చు. అప్పుల ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది ఈ వారంలో వీరికి అనేది.
ఇక ఆరోగ్య జాగ్రత్తలు అయితే కొద్దిపాటి అవసరం. ముఖ్యంగా ఆహార విషయాల్లో తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ప్రయాణాలు సాధారణంగానే సాగుతాయి. ఈ విషయాలకి కొద్దిపాటి సామాన్యంగా ఉన్నాయి. ఇక ఈ వారంలో వీరికి కలిసి వచ్చే నంబరు 6, కలర్ గులాబీ రంగు. పరిహారంగా కనకధార స్తోత్రం పఠించండి లేదా దుర్గాదేవిని ఆరాధించండి. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు వారికి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వార స్థితి ప్రతికూలంగా ఉంది. అత్యంత హెచ్చరిక సమయంగా సూచిస్తున్నాను ఈ వారంలో వృశ్చిక రాశి వారికి. చంద్రుని సంచారం ఈ వారం. చంద్రుడు మీ రాశి నుండి 11, 12, 1 రాశుల మీదుగా సంచరిస్తూ వారాంతంలో మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రబలం స్టార్టింగ్తో బాగానే ఉన్నా కొన్ని ప్రతికూలతలు, ఇతర గ్రహాల ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. మీ రాశిపై మిథున కుజుని అష్టమ దృష్టి, మీన వక్ర శని యొక్క తీవ్ర వీక్షణ వల్ల ఈ వారం మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. విద్యార్థులు అయితే కనుక సోమర్తనాన్ని ఎక్కువగా అలవరుచుకుంటారు. ఉద్యోగంలో చిన్నపాటి ఒడిదుడుకులు, అధికారులతో వివాదాలు, బదిలీలకి ఇబ్బంది పడటాలు ఇవన్నీ కూడా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి ఈ వారంలో బాగుండలేదు. ఇక జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవితంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం బాగా ఉంది గోచారంలో. శాంతంగా ఉండటం మేలు ఈ వారం. బిజినెస్ పార్ట్నర్స్తో నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది. పారదర్శకంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక ఆర్థిక లావాదేవీల్లో అయితే కనుక ఈ వారం వృశ్చిక రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆస్తి పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త. కొత్త పెట్టుబడులు అసలు ఈ వారంలో కలిసి రావు. ఇక ప్రమాద సూచనలు ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. తల్లిదండ్రుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కోర్టు కేసుల్లో వ్యతిరేకత రాకుండా లీగల్ అడ్వైస్ తీసుకోండి. అనవసర ప్రయాణాలు వాయిదా వేయండి ఈ వారంలో, ఎందుకైనా మంచిది. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఇక ఈ వారంలో వీరికి లక్కీ నంబర్ అంటే 9, కలరు మెరూన్ కలరు. ఏదైనా ప్రధాన విషయాలకి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇక పరిహారంగా మంగళవారం హనుమంతునికి సింధూర పూజ చేయించండి లేదా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి ప్రతికూలతలకి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ధనుసు రాశి. ధనుసు రాశిలో మూల, పూర్వాషాఢ, పూర్వాషాఢ. ధనుసు రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. మూలా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ 4 పాదాలు, పూర్వాషాఢ 1వ పాదం వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ వార స్థితి అత్యంత అనుకూలంగా ఉంది ఈ ధనుసు రాశి వారికి. సువర్ణ సమయం అనేది గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. చంద్రుడు ఈ వారంలో మీ రాశి నుండి 10, 11, 12 రాశుల మీదుగా సంచరిస్తున్నాడు. ఇక కర్కాటక ఉచ్చ గురువు యొక్క 9వ దృష్టి మీ రాశిపై ఉండటం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది. రీసెర్చ్ విద్యార్థులకి శుభ సమయంగా ఉంది ఈ వారం. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు, గౌరవ మర్యాదలు ఇవన్నిటికీ కూడా ఆస్కారాలు గోచారంలో బాగా గోచరిస్తున్నాయి ఈ ధనుసు రాశి వారికి. ఇక వ్యక్తిగత జీవితంలో దాంపత్య జీవితం ఎంతో మధురంగా ఉంటుంది ఈ వారం. లైఫ్ పార్ట్నర్ పేరు మీద చేసే వ్యాపారాలు విపరీతమైన లాభాలను ఇస్తాయి. బిజినెస్ పార్ట్నర్స్తో సత్సంబంధాలు బాగుంటాయి. ధనలాభం కలుగుతుంది. రియల్ ఎస్టేటు మరియు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు విపరీతంగా కలిసి వస్తాయి ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో. కొత్త ఆస్తులు, వాహనాలు కొంటారు. అప్పుల బాధలు అస్సలుండవు. ఇక ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంటుంది కనిపిస్తుంది. పాత కోర్టు కేసులు అనుకూలంగా ముగిస్తాయి అనేది కూడా సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు, లాంగ్ జర్నీలు అత్యంత లాభసాటిగా సాగుతాయి. ఇక ఈ వారంలో లక్కీ నెంబరు 3, కలిసి వచ్చే కలరు పసుపు రంగు. పరిహారం గురువారం దక్షిణామూర్తి స్తోత్రం లేదా దత్తాత్రేయ స్తోత్రం చదవండి. ఇంకా ఉత్తమ ఫలితాలకి అనేది ఇప్పటి వరకు ధనుసు రాశి వారికి ఉన్నంత అత్యంత ఉత్తమం గోల్డెన్ పీరియడ్ వీరికే ఉంది. ఇక తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ 1, 2, 3 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట 1, 2 పాదాల వారికి ఉంటాయి. ఈ వార స్థితి వీరికి మకర రాశి వారికి
మిశ్రమంగానే ఉంటూ ఒత్తిడి కూడిన వారంగా ఉంటుంది. ఈ వారం కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది మకర రాశి వారికి. చంద్రుని సంచారం అయితే మీ రాశి నుండి 9, 10, 11 రాశుల మీదుగా సంచరిస్తున్నాడు. చంద్రబలం బాగున్న ఇతర గ్రహాల స్థితి వల్ల కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశిలో ఉన్న ఉచ్చ గురువు బుధ రవిల సప్తమ దృష్టి మీ రాశిపై ఉండటం వల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పనులైతే నెరవేరుతాయి. చదువుపై దృష్టి పెట్టాలి విద్యార్థులు. స్నేహితుల వల్ల సమయం వృధా చేసుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం అయితే ఉంటుంది, కానీ శ్రమ ఎక్కువ అవుతుంది ఈ వారంలో ఈ మకర రాశి ఉద్యోగస్తులకి. ఇక భాగస్వామ్యానికి జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి కొద్దిపాటిగా. వ్యాపార భాగస్వాములు మీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. పనులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా. ఈ భాగస్వామ్యాలకి లైఫ్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఆస్తుల కొనుగోలుకు పెద్దల సలహా తీసుకోండి. గృహం మరమ్మతుల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ వారంలో. పాత అప్పులైతే తీరుస్తారు అనేది సూచిస్తుంది. ఇక వాత సంబంధిత నొప్పులు లేదా కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్యపరంగా. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాత్రి ప్రయాణాలు తగ్గించడం మంచిది. కోర్టు కేసులు సాఫీగా సాగుతాయి. వీటన్నిటికీ కూడా మకర రాశి వారికి ఈ విధంగా మిశ్రమ ఫలితాలు, కొద్దిగా అధమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారంలో వీరి లక్కీ నంబర్ 8, లక్కీ కలర్ నీలం లేదా నలుపు రంగు యూజ్ చేయండి. పరిహారంగా శనివారం రోజు శనిదేవునికి తైలాభిషేకం లేదా నవగ్రహ దీపారాధన చేయండి. ఇక కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ వారంలో కుంభరాశి వారికి స్థితి అత్యంత అనుకూలం. ధనయోగం ముఖ్యంగా సూచిస్తుంది. అత్యంత అనుకూలం అంటే ధనయోగానికి ఎక్కువగా అనుకూలంగా ఉంది. చంద్రుని సంచారం ఈ వారం చంద్రుడు రాశి నుండి 8, 9, 10 రాశుల మీదుగా సంచరిస్తున్నాడు. వార ఆరంభంలో అష్టమ చంద్రుని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక మీ రాశిలోనే రాహు సంచారం, మీన వక్ర శని యొక్క ద్వితీయ స్థాన ప్రభావం ఉన్నప్పటికీ కూడా రవి గురువుల శుభవీక్షణలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఇక పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కొత్త జాబ్ ఆఫర్స్ వస్తాయి. బదిలీలు లాభిస్తాయి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు, ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. లైఫ్ మరియు బిజినెస్ పార్ట్నర్స్తో అద్భుతమైన అవగాహన కుదురుతుంది. ఈ వారంలో బాగుంటుంది. సమాజంలో గౌరవం కూడా చాలా ఇనుముడింపు అవుతుంది. ఇక లాభాలు ఆకస్మికంగా వస్తాయి ఈ వారంలో కుంభరాశి వారికి. వ్యాపార విస్తరణకు ఆర్థిక సహాయం అందుతుంది. పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు చాలా అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు కొంటారు. అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. వాట్ నాట్ అన్నట్టే ఉంది కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికంగా. ఇక ఆరోగ్యం చాలా బాగుంటుంది. పాత లీగల్ సమస్యలు, కోర్టు కేసులు పూర్తిగా తొలగిపోతాయి. దూర ప్రయాణాలు మరియు విదేశీ ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి. ఇంకేముందండి, కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది అని చెప్పచ్చు. లక్కీ నంబర్ 8, స్కై బ్లూ కలిసి వచ్చే రంగు. పరిహారంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా రాఘవేంద్ర స్వామి స్తోత్రం పఠించండి. ఇక చివరిగా మీనరాశి. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్రపద నక్షత్రం, రేవతి నక్షత్రాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలే ఈ మీనరాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ వారం చంద్ర సంచారం మీ రాశి నుండి 7, 8, 9 రాశుల మీదుగా సంచరిస్తున్నాడు. వారం మధ్యలో అష్టమ చంద్రుని ప్రభావం అయితే ఈ మీనరాశి వారికి ఉంటుంది. ఇక మీ రాశిలోనే వక్రించిన శని సంచారం, కన్యా రాశిలో నీచ శుక్రుడి దృష్టి, మిథునంలో కుజుని చతుర్థ దృష్టి వల్ల మానసిక అలసట, పనుల్లో ఆటంకాలు, ఇవన్నీ కూడా ఈ కొద్దిపాటి అధమ ఫలితాలే గోచరిస్తున్నాయి మీనరాశి వారికి. విద్యార్థులకి సానుకూల వారంగా ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరగటం వల్ల ఒత్తిడి కలుగుతుంది.
ఈ వారంలో వీరు ఓపికగా ఉండాలి అనేది సూచన. ఇక భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోండి. కొత్త బిజినెస్ పార్ట్నర్స్ను చేర్చుకునే ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటో, వారికి వివరాలు ఏమిటో అన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇక రావాల్సిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. ఆస్తులు అమ్మకం ద్వారా లాభాలు వస్తాయి, కానీ ఖర్చులు కూడా అంతే రమారమీగా సరిపెట్టడం అవుతుంది. ఇల్లు రిపేర్లు చేయించే అవకాశాలు చేయించడానికి వస్తాయి. మరమ్మతులకి లోన్ల కోసం చేసే ప్రయత్నాలు అయితే సాగుతూ ఉంటాయి ఈ వారంలో అనేది సూచించవచ్చు. అంటే ఫైనలైజ్ అయ్యి చేతికి అందుతుంది అనేది చెప్పలేం. ఇక మానసిక ప్రశాంతత అయితే ఈ వారంలో ఈ మీన రాశి వారికి లోపిస్తుంది. ధ్యానం చేయడం ముఖ్యంగా మంచిది. ప్రయాణాల్లో వస్తువులు పోయే ప్రమాదం కూడా సూచిస్తుంది. సామాన్లు అయితే జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం. తల్లిదండ్రుల హెల్త్ కేర్ కూడా చాలా అవసరం అనేది గోచారంలో సూచిస్తుంది. ఈ విధంగా ఈ వారంలో వీరికి అధమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ వారంలో వీరి లక్కీ నెంబర్ 3, లక్కీ కలర్ పసుపు కలరు ఉపయోగించుకోవాల్సిందిగా సూచన. ఇక పరిహారంగా గురువారం గుడిలో విష్ణు ఆరాధన చేయండి. నిరుపేదలకు అరటి పండ్లు దానం చేయండి. ప్రతికూలతలు తగ్గడానికి, గురు బలం ఇంకా మంచిగా పెరగటానికి. చూసారుగా ప్రేక్షకులారా, ఈ వారం ఖగోళంలో గ్రహాల గమనం, రవి సింహరాశి ప్రవేశం మరియు చంద్రుని సంచార ఆధారంగా 12 రాశుల వారి ఫలితాలు. వృషభం, కన్య, ధనస్సు, కుంభరాశుల వారికి ఈ వారం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. వృశ్చిక, మేషరాశుల వారు కొద్దిగా హెచ్చరికగా ఉంటూ పరిహారాలు పాటించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.